2025 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఏప్రిల్ మాసంలో చాలా ముఖ్యమైన మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట. నిర్ణయాలు తీసుకునే విషయంలో, ఏదైనా పాజిటివ్ డిసిషన్స్ తీసుకునే విషయంలో పాజిటివ్ నెగిటివ్ చేంజెస్ చాలా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ మాసంలో పాజిటివ్ థింగ్స్ ఏర్పడ్డాయి అనుకోండి, మీకు దాన్ని పాజిటివ్ తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. కానీ నెగిటివ్గా కూడా ఏదైనా లోడ్ పడింది, ఒక డిసిషన్ తీసుకోవడంలో సిచ్యువేషన్స్ ఎటు వెళ్ళడానికి వీలు కాకుండా ఏర్పడినట్టయితే ఏప్రిల్ మాసంలో, అప్పుడు కూడా పేషెన్సీగా ఉండండి. ఏ నెగిటివ్ అనేది మీనరాశి వారికి లేదు, కానీ ఒక్కొక్కసారి ఆ సిచ్యువేషన్స్ ఏప్రిల్ మాసంలో ఏర్పడే విధంగా అయితే కనపడుతుంది. సమ్ ప్లానెటరీ ఎఫెక్ట్స్ వల్ల అలాగనమాట. సో ఈ రకమైన సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో కొంత ఆరోగ్య విషయాల పట్ల కూడా, శారీరక శ్రమ కానీ, ఆరోగ్యం కానీ, వేళకి ఫుడ్ తీసుకునే విషయం కానీ, పర్సనల్ కేర్ విషయాల్లో చాలా శ్రద్ధ వహించాలి. మీనరాశి వారు పర్సనల్గా కేర్ తీసుకోండి. పర్సనల్ కేర్ మీరు తీసుకున్నట్టయితే సో ఎలాంటి సమస్యనైనా కూడా మీనరాశి వారు ఏప్రిల్ మాసంలో ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతారు. అంటే నెగిటివ్గా మీ మీద ఏమైనా నిందలు, అపార్థాలు వస్తే దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతారు. దానికి మెయిన్ పరిష్కారం ఏంటి అంటే సెల్ఫ్ కేర్. మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఇప్పటి వరకు వేరే వాళ్ళ గురించి, అంటే హౌస్ వైఫ్స్ ఉన్నారనుకోండి, పిల్లల గురించి, భర్త గురించి, లేకపోతే బంధువర్గం గురించి, పెద్దవాళ్ళ గురించి థింక్ చేసి ఉంటారు. మీ వెల్ఫేర్ కంటే కూడా వాళ్ళ వెల్ఫేర్, అది మంచి విషయమే. కానీ ఈ టైంలో ఏప్రిల్ మాసంలో మీరు మీ సెల్ఫ్ కేర్ తీసుకోవాలంటే మంచి ఫుడ్ తీసుకోవటము, ఆధ్యాత్మిక చింతన, మీ గురించి మీరు ఆలోచించుకోవటము, ఇలాంటి విషయాలు ఎప్పుడైతే పర్సనల్ కేర్ తీసుకుంటారో చుట్టూ ఉండే నెగిటివిటీ అంతా కూడా మాయమైపోతుంది. హెల్త్ కండిషన్స్ కూడా అంతే. ఎక్కువ ప్రెషర్ తీసుకున్నారనుకోండి, హెల్త్ కూడా ఇబ్బంది పడుతుంది. ప్రెషర్ ఏది తీసుకోలేదు, ఎవ్రీథింగ్ ప్రతి విషయాన్ని డివైన్కి సరౌండర్ చేసేస్తే హెల్త్ కూడా అంత ప్రాబ్లం అయ్యే సిచ్యువేషన్స్ అయితే ఉండవు. ఇంకా ఆర్థిక విషయాల్లో కొన్ని మంచి అవకాశాలు వస్తాయి మీనరాశి వారికి ఈ మాసంలో. ముఖ్యంగా అందరూ నన్ను అడిగేది, ఎక్కువ శాతం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, ఎక్కువ మంది అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి చాలామంది ఇదే విషయం అడుగుతూ ఉంటారు. జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాం, ఇంకా డిలే అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మీకు కష్టపడిన దానికైతే రిజల్ట్ వస్తుంది. ఈ మాసంలో ఏమన్నా అట్లా డిలే అవుతున్నా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. జాబ్ ఆపర్చునిటీస్ పాజిటివ్గా ఉన్నాయి. ఫైనాన్షియల్ సోర్సెస్ చాలా బాగున్నాయి. ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్, కష్టానికి తగ్గ గుర్తింపు. ఎంత మైండ్ పైన లోడ్ ఉండని అండి మీనరాశి వారికి, మీరు కష్టపడిన దానికి మంచి గుర్తింపు. ఎవరైతే మోసపోయారో, కింద పడ్డారో వాళ్ళందరికీ కూడా ఈ టైంలో దాన్ని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం పెరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఏప్రిల్ మాసంలో. సో నిందలేసిన వాళ్ళకి కానీ ఎవరికైనా మీరు పాజిటివ్గా ఈ టైంలో ప్రొజెక్ట్ అవుతారు, వాళ్ళే దొరికిపోతారు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీ చుట్టూ ఏర్పడే కండిషన్ కనిపిస్తుంది. ఇంకా ఆధ్యాత్మికత అయితే చెప్పక్కర్లేదు, చక్కగా ఉన్నారు. ఆధ్యాత్మికంగా చాలామంది నేను చెప్పిన దాన్ని ఫాలో అవుతున్నారని చెప్తున్నారు. ఇట్స్ వెరీ నైస్. అండ్ ఆధ్యాత్మిక అన్నిటికన్నా కూడా స్పిరిచువల్ రిచ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ అది ఉంది కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా ఏ ఇబ్బంది లేదు. ఇక విద్యార్థులకు ప్రత్యేకించి చక్కగా చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఏదైతే ఈ టైంలో మీరు కాన్సన్ట్రేట్ చేసి గ్రహిస్తారో అది కమింగ్ మంత్స్లో, ఫ్యూచర్లో అది మీకు చాలా అడ్వాంటేజ్గా మారుతుంది. సో ఈ టైంలో ఏంటి, చాలా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మైండ్ మీద ఏ లోడ్ ఉన్నా కూడా విద్య పట్ల శ్రద్ధగా ఉండాలి. ఈ టైంలో మీరు గ్రహించే ప్రతి విషయం కూడా లైఫ్లో మీకు ఏదో ఒక టైంలో యూజ్ఫుల్గా మారుతుంది ఈ ట్రాన్సిట్ వల్ల. సో ఇది కూడా పాజిటివే. ఇంకా మీనరాశి వారు అందరూ కూడా సంతాన విషయాల పట్ల ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోండి. సంతానం కోరుకునే దంపతులు ఎవరైతే ఉంటారో, ఏవైతే ఇప్పుడు ఆస్ట్రాలజీ బట్టి పరిహారాలు, ఇవన్నీ పర్సనల్గా పరిహారాలు ఏం చెప్తారో జాతకం బట్టి, ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్కి చెప్పేది కాబట్టి దీంట్లో పరిహారాలు కూడా చాలామంది నాతో చెప్తూ ఉంటారు, మేడం మీరు చెప్పే పరిహారాలు మేము చేస్తున్నాం, మాకు పీస్ఫుల్గా ఉంది, మీరు ఏ దైవాన్ని పూజించమంటే మేము పూజిస్తున్నాం, వాటి వల్ల మాకు ఉపశమనం బాగుంది అని చెప్తున్నారు కదా. సో అది మీరు ఫాలో అవ్వండి. అయితే పర్సనల్గా ఇంకా ఎక్కువ సంతానం కోరుకునే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, మెడికల్గా ఏం రీజన్ దొరకట్లేదు అంటే పర్సనల్గా కొన్ని పరిహారాలు ఉంటాయి, అవి చక్కగా సంప్రదిస్తే అవి నేను అడ్వైజ్ చేస్తాను, ఆ రకంగా ఫాలో అవ్వండి. అండ్ సంతానం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి
కొంచెం శ్రద్ధ వహించండి సంతాన విషయాల పట్ల, వాళ్ళ యొక్క స్టడీ, ప్రైమరీ ఎడ్యుకేషన్, హెల్త్ పట్ల కేర్ తీసుకోండి. ఇక మీ చుట్టూ జరుగుతున్న మోసం, బ్యాక్ స్టాపింగ్ ఏదైతే ఉందో దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మానసికంగా స్ట్రెంగ్త్గా ఉండడమే చాలా ఇంపార్టెంట్ ఏప్రిల్ మాసంలో. ఇంకా గృహిణులకి చాలామంది అడుగుతుంటారు, ఎదురు చూస్తూ ఉంటారు హౌస్ వైఫ్స్కి చెప్పే కంటెంట్ గురించి. సో మీరైతే ఆధ్యాత్మికంగా, నేను ఇందాక చెప్పాను కదా, స్పిరిచువల్ రిచ్నెస్ అది అందరికీ రాదు. ఎంతో యోగా ఉంటే కానీ ఆధ్యాత్మికమైన గొప్పదనం అంటారు, స్పిరిచువల్ రిచ్నెస్ చాలా ఇంపార్టెంట్ మీకు ఈ టైంలో. మీరు ఏదైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నారో, ఏదైతే పూజలు చేస్తున్నారో, ఏదైతే స్ట్రెంత్ పెంచుకుంటున్నారో, భగవంతుడి సన్నిధానంలో గడుపుతున్నారో, అవన్నీ కూడా మీకు శ్రీరామ రక్షగా ఈ నెలలో కాపాడుతాయి మిమ్మల్ని. పేషెన్స్ అంటే నెగిటివ్గా మైండ్ మీద భారం పడుతున్న సిచ్యువేషన్స్లో, నిందలు పడుతున్న సిచ్యువేషన్స్లో, ఒకటి మీరు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మీరు స్ట్రెయిన్ తీసుకుంటున్న సిచ్యువేషన్లో, కుటుంబంలో పరిస్థితుల్ని ఒక తాటిలో నెగిటివ్ సిచ్యువేషన్ అదుపు చేసే క్రమంలో మీకు ఎంత మైండ్ లోడ్ పడినా కూడా మీరు దాన్ని సమర్థవంతంగా ఓవర్కమ్ చేస్తారు అమ్మాయిలందరూ కూడా. సో కాబట్టి ఈ స్పిరిచువల్ రిచ్నెస్ మీకు అందుకు ఉపయోగపడుతుంది, పేషెన్సీగా ఉండడానికి. ఇక పెళ్లి కాని యువకులు అందరికీ కూడా అలయన్స్ ఈ మాసంలో కూడా వస్తాయి. మీకు పాజిటివ్ అనిపించిన అలయన్స్ మాటలు ముందుకు సాగే అవకాశం కూడా ఉంది. ఇక లవ్ మ్యాటర్స్ విషయానికి వస్తే, ప్రేమ వ్యవహారాల్లో ఏదైనా ఇందాక చెప్పాం కదా, తీసుకునే నిర్ణయాల్లో ఒకసారి నెగిటివ్ అనిపించినా కూడా డిసిషన్ పోస్ట్ పోన్ చేసుకోండి. మీరు ఇమీడియట్గా డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్స్ ఏమన్నా టైట్ అవుతున్నాయి అనుకోండి, మీకు వివాహ విషయం కానీ ఏదైనా పెద్దల వరకు తీసుకెళ్లే విషయం కానీ టైట్ అవుతున్నప్పుడు హోల్డ్ చేయండి. వెంటనే డిసిషన్స్ చెప్పి అయ్యో నేను అనవసరంగా ఈ డిసిషన్ చెప్పానే అని తర్వాత నలిగిపోవద్దు. కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది, పాజిటివ్గా రియాక్ట్ అవుతుందా, సిచ్యువేషన్ తెలిసిపోతుంది మీకు, వైబ్స్ ఎలా ఉన్నాయని దాన్ని బట్టి రియాక్ట్ అవ్వండి మీనరాశి వారు. అండ్ ఓవరాల్గా పేషెన్సీగా ఉండండి. అండ్ అన్ని అవకాశాలు, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, స్టూడెంట్స్కి బాగుంది, అండ్ ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి బాగుంది, బిజినెస్ చేసే వాళ్ళకి కూడా పాజిటివ్గా ఉంది. నీడ్ సమ్ పేషెన్సీ. ఇక డేట్స్ వైజ్ చూద్దాము. అండ్ చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా ఈ మాసంలో రామరక్ష స్తోత్రాన్ని చదువుకుంటే మీనరాశి వారికి చాలా మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామము, రామరక్ష స్తోత్రాన్ని వింటూ ఉండండి, చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు వస్తుంది. ఇక డేట్స్ వైజ్ ఏప్రిల్ 1, 2 డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఫైనాన్షియల్ గెయిన్స్, సమ్ గెయిన్స్ అనేవి ఈ డేట్స్లో మీకు వస్తాయి. ఇక 3, 4 డేట్స్లో కొంచెం అందరితో కనెక్ట్ అవుతారు, గెట్ టుగెదర్ అవుతారు. దూరమైన మిత్రులు, బంధువులు అందరూ కలుస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే పనులు కూడా ముందుకెళ్తాయి. కోర్టు సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. 5, 6 డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఈ డేట్స్లో ఎవరైనా ఫిక్స్డ్ అసెట్ కొనాలనుకున్నా, జ్యువెలరీ కొనాలనుకున్నా, ముఖ్యంగా అమ్మాయిలకి జ్యువెలరీ కొనాలనుకున్నా పాజిటివ్గా ఉంటాయి ఈ డేట్స్ 5 and 6. 7 and 8 సంతాన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఏప్రిల్ మాసంలో. అండ్ 5, 6, 7, 8, 9, 10 ఈ డేట్స్ కూడా అనుకూలంగా ఉన్నాయి. 11, 12 జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడతారు, బిజినెస్ పార్ట్నర్స్తో ఓపెన్గా ఉంటారు. ఇవి ఏ డేట్స్ 11 and 12. 13, 14 కొంచెం 13, 14, 15, 16 ఈ డేట్స్ ఏంటి అంటే కొంచెం నలతగా ఉండొచ్చు, లేకపోతే లోడ్గా ఉండొచ్చు, ఏం కాదు, అలా అదొక ఇల్యూషన్ మాత్రమే, అలా అనిపిస్తుంది. కానీ మీ పనులన్నీ హ్యాపీగా ముందుకి సాగిపోతాయి ఈ డేట్స్లో కూడా. ఇంకా 17, 18, 19, 20, 21, 22 ఈ డేట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. 23, 24 ఈ పర్టికులర్గా ఈ డేట్స్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన, ఇందాక చెప్పాను, ఆర్థిక విషయాలు కానీ, ప్రేమ విషయాలు కానీ, వివాహ విషయాలు కానీ, స్థిరాస్తి విషయం కానీ, కోర్టు సమస్యలు కానీ, ఫ్యామిలీ రిలేషన్ విషయంలో కానీ డిసిషన్ ఏదైనా తీసుకోవాల్సి వస్తే అక్కడ సిచ్యువేషన్స్ నెగిటివ్గా ఉంటే పోస్ట్ పోన్ చేయండి. ఇమ్మీడియట్గా ఏదో ఒక డిసిషన్, ఎందుకంటే మైండ్ అన్నది కొంచెము అటు పాజిటివ్ నెగిటివ్ వైపు లాగుతూ ఉంటుంది. ఓ పక్క నెగిటివ్ లాగుతూ ఉంటే ఇంకో పక్క పాజిటివ్ లాగుతూ ఉంటుంది. సో అటువంటి అప్పుడు డిసిషన్ అసలు తీసుకోకూడదు, చెప్పకూడదు ఎవరికి. సో మీరు ఆ టైం తీసుకొని పోస్ట్ పోన్ చేసుకోవడం అవసరం. అవి ఇంపార్టెంట్ డేట్స్ 25, 26 డేట్స్ చాలా అవసరం. 27, 28, 29, 30 డేట్స్ మళ్ళీ మీకు పాజిటివ్గా ఉన్నాయి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో చెప్పాను కదా మీన రాశి వారికి, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.